ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవర్రా వచ్చింది? మీ చిన్నారి చెల్లెలు అంబిక గారయ్యా. అమ్మో, ఒరే మనం ఇక్కడే ఉన్నామని దానికి ఎలా తెలిసిందిరా? అయినా దానికి మన అడ్రస్ ఎలా తెలుసు? మనతో పనేంట్రా? మొన్న పొలాల విషయంలో మీకు డబ్బులు ఇచ్చింది కదయ్యా, అడుగుతుందేమో. అమ్మో ఒరే, మనకి ఇన్కమింగ్ తప్పించి అవుట్ గోయింగ్ తెలియదు కదరా. ఇచ్చే అలవాట్లేదు కదా. దాక్కో ఈయన ఇక్కడే దాచుకుంటున్నాడు. ఆకారాన్ని బట్టి ఎక్కడ దాక్కోవాలో అక్కడ దాక్కోవాలన్నయ్య. మరి ఇలా కనిపించేలా దాక్కోకూడదు. నేను చూశాను గాని బయటికి రా. అమ్మా చెల్లమ్మా, అది దాక్కోవడం కదమ్మా, చిల్లర పడితే వెతుకుతున్నా. చిల్లర కింద పడితే ఎదుగుతున్నారు మా అయ్యగారు. నీ చిల్లర బుద్ధులు నాకు తెలుసు గాని. అవును ఏంటమ్మా, ఈ అన్నయ్యతో ఏ అవసరం పడిందని సిటీలో నా అడ్రస్ తెలుసుకుని మరీ వచ్చావు? ఆ లక్ష్మిని కనబడకుండా చెయ్యాలి, లేకపోతే దాని శవాన్ని కూడా ఎవ్వరికి దొరకకుండా చెయ్యాలి. సరేనమ్మా, నాకు మీ ఇంట్లో ఉన్న కావేరి కావాలి. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. అలాగేనమ్మా, నేను ఖచ్చితంగా మంచి ప్లాన్ వేసి ఆ లక్ష్మిని ఇంట్లోంచి బయటికి వెళ్ళేలా చేస్తాను. కావేరిని నా దగ్గరికి తెచ్చుకుని దాని ఆస్తి నాకొచ్చేలా చేసుకుంటాను. కానీ ఈ పని చెయ్యాలంటే నా కొడుకే కరెక్ట్ అమ్మా. వాణ్ణి నువ్వు బయటికి తీసుకురా, నేను వాడు కలిపి నువ్వు చెప్పిన పని చేస్తాం. సరే, వాడిని గంటలో బయటకు తీసుకొస్తాను. అయితే ఆ గంట తర్వాత నువ్వు చెప్పిన ప్లాన్ ని నేను అమలు చేస్తానమ్మా. ఇది ఫిక్స్. నీ రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే. నీతో మాట్లాడాలి కనకం. విహారీ గారు, ఎవరన్నా చూస్తారు. చూడనివ్వు ప్లీజ్ విహారీ గారు. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడా? ఇక్కడ? అవును, ఇక్కడే. చెప్పండి. ఏం లేదు కనకం, మనం ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కా? ఇప్పుడు నేను రాలేను విహారీ గారు. నువ్వు విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎంటీవి, నువ్వు రానంటావేంటి? ఇప్పుడు అంబికమ్మ గారు అంతా చూసుకుంటున్నారు కదా, మళ్ళీ నేను రావడం అంటే. కనకం, అత్తయ్య నువ్వు జాబ్ చేయలేని పొజిషన్లో ఉన్నావని ఒక బ్యాకప్గా వచ్చింది, కానీ ఇప్పుడు నీకింత నయమైపోయిన తర్వాత నీ పొజిషన్ నీదే కదా. వద్దు విహారీ గారు, నేను రాలేను. నీ చేత్తో నువ్వు బాగు చేసిన, అభివృద్ధి చేసిన ఆఫీస్ కనకం. నువ్వు లేకుండా అక్కడ ఆఫీసులో ఏం జరుగుతుందో ఏమైపోతుందో అసలు ఎవరికి ఏం తెలియటం లేదు. నువ్వు వచ్చి మళ్ళీ దారి తప్పిపోతున్న నా ఆఫీస్ని గాడిలో పెట్టాలి.
ఇది నా ఆర్డర్ కాదు కనకం, నా రిక్వెస్ట్. వి క్రాఫ్ట్ అండ్ వి ఆర్గానిక్స్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళగలిగేది నువ్వు మాత్రమే కనకం. ప్లీజ్ కనకం, ఆఫీస్కి వెళ్దాం రా. సరే విహారీ గారు, పదండి వెళ్దాం. థ్యాంక్స్ కనకం. సరే, ముందు మన పెండింగ్ ఫైల్స్ చాలా ఉన్నాయి, వాటి సంగతి చూడాలి. అలాగే విహారీ గారు. ఈ లక్ష్మి మళ్ళీ ఆఫీస్లో అడుగు పెడుతుందా? ఇది ఆఫీస్కి వెళ్తే నేను చేసినవన్నీ తిరిగి తోడుతుంది. దానికి నా గురించి అంతా తెలిసిపోతుంది. శాస్త్ర, నువ్వు మొదలుపెట్టు. అలాగే అమ్మా. సహస్రా, సహస్రా, ఏమైందమ్మా? ఏంటో ఒకటి వాంతులు అవుతున్నాయి అత్తయ్య. అవునా? సరే, లోపలికి రా. సహస్రా, ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నావు? అమ్మా, పొద్దున్న నుంచి ఒకటే వామిటింగ్స్. చాలా నీరసంగా ఉందమ్మా. సహస్రా, నువ్వు ప్రెగ్నెంట్వే. బావా, నువ్వు తండ్రి కాబోతున్నావు బావా.